నైరుతి రుతుపవనాలు ఇంకా ప్రవేశించక ముందే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల్లో కేరళ రుతుపవనాలు తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనుంది. ఇది కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది క్రమంగా తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఇంకా బలపడే అవకాశం ఉండడంతో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి తూర్పు ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందన్నారు. నైరుతి రుతుపవనాలు ఇంకా ప్రవేశించక ముందే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల్లో కేరళను రుతుపవనాలు తాకనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, నైరుతి రుతుపవనాలు ఇంకా ప్రవేశించక ముందే తెలంగాణలో భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. గత 4-5 రోజుల నుంచి చూస్తున్నట్టయితే వాతావరణం ఒక్కసారిగా ఎలా మారిపోయిందో మనందరికీ తెలుసు. అయితే మే నెలలో రోహిణి కార్తెలో ఉండాల్సిన ఎండల తీవ్రత తగ్గి వాతావరణం అంతా చల్లబడింది. దాదాపు నిన్నటి నుంచి అయితే చూస్తున్నట్టయితే మొన్నటి నుంచి గత 2-3 రోజులు చూస్తున్నట్టయితే బుధ గురువారాల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసిన తర్వాత మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్టు ప్రకటించింది వాతావరణ శాఖ. అయితే నిన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవాత ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం దక్షిణ కోంకన్ గోవా తీర ప్రాంతం సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రానున్న 36 గంటల్లో మరింత బలపడి ఒక వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. ఇది క్రమంగా తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉందంటూ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఇంకా బలపడే అవకాశంతో తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి తూర్పు ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందంటూ కూడా తెలిపారు. శుక్రవారం అంటే ఇవాళ ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడే వర్షం కురిసే అవకాశం ఉంది. గాలి వేగం కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, సిద్దిపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టయితే వాతావరణ శాఖ తెలిపింది. సో మొత్తానికైతే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 జిల్లాలకు భారీ వర్ష సూచన. మిగతా 10 నుంచి 12 జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ మరో 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో మరో 4 రోజులు 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఈ నెల 27వ తారీఖు వరకు 20వ తారీఖు నాటికి పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 2 రోజుల్లో మరింత బలపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో దీంతో 27వ తారీఖు నుంచి తెలంగాణలో మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. సో ఏది ఏమైనా ఒక రకంగా రైతులకైతే ఇది ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాకాలం తొందరగా స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళ పనులు కూడా ఇప్పటి నుంచే చకచకగా కానిస్తూ సంతోషంలో అయితే మునిగి తేలుతున్నారు. అయితే వినోద్, మనం చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుండి కూడా మార్నింగ్ టైంలో బాగా ఎండగా ఉంది. అలాగే సాయంత్రం కాగానే వర్షాలు కురుస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా ఎన్ని డేస్ ఉండే అవకాశం ఉంది? దాదాపు మరో 3 నుంచి 4 రోజులు. గత 4-5 రోజులు చూస్తే పరిస్థితి ఉదయం అంతా వాతావరణం అంతా వేడిగా ఉంటూ సాయంత్రం పూట వర్షం స్టార్ట్ అయింది. కానీ గత 2 రోజుల నుంచి చూస్తున్నట్టయితే వాతావరణం మొత్తం మారిపోయింది. తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అయితే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే కూడా
సునీత దాదాపు 2-3 రోజుల కిందటైతే ఉదయం అంతా కూడా వర్షం ఏమీ లేకపోవడం, కొంత ఉక్కపోత, కొంత ఎండ ఇబ్బందితో కూడుకుని సాయంత్రం వరకు ఒకేసారిగా వాతావరణం చల్లబడి మబ్బులు, దాదాపు వర్షం కూడా ఒకేసారి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల సుమారులో వర్షం కురిసిన అవకాశం ఉంది. అయితే గత 2 రోజుల నుంచి చూస్తున్నట్టయితే కంప్లీట్ గా ఉదయం అంతా కూడా వాతావరణం అంతా చల్లగా ఉండి సాయంత్రం పూట మాత్రమే వర్షం ఉంది. కానీ నిన్నటి నుంచి చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హైదరాబాద్ తో కలిపి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి కంప్లీట్ గా గత 2 రోజుల నుంచి రానున్న 3 రోజుల వరకు కూడా అసలు కంప్లీట్ గా ఎండ అనేది లేకుండా ఉదయం నుంచి రాత్రి అంతా వరకు కూడా మేఘాలు చల్లబడుతూ, అంటే వాతావరణంతో చల్లబడుతూ వర్షం అక్కడక్కడ మోస్తారు వర్షాలే కురుస్తున్నాయి. కానీ నిన్నటి నుంచి పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. కంప్లీట్ గా ఇందాక చెప్పేట్టుగా తెలంగాణలో దాదాపు 18 నుంచి 20 జిల్లాల వరకు కుండపోత వర్షం సూచన అయితే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, అంటే కంప్లీట్ గా ఎండలు ఎక్కడ అసలు ఎండలు లేనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో. ఇక 27వ తారీఖు నుంచి అయితే కంప్లీట్ గా వర్ష సూచననే క్లియర్ గా కనబడుతుంది. భారీ కుండపోత వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడనున్నాయి. సునీత. రైట్ వినోద్, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాక పిడుగులు పడే అవకాశం ఉన్నందున అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వేసవి కాలం ఇంకా ముగియలేదు. గత కొన్ని రోజులు చూసినట్టయితే వాతావరణం అంతా చల్లగా ఉంది. సాయంత్రం కాగానే వర్షం నమోదవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి మొదలు పెడితే గత 4-5 రోజుల వరకు వర్షపాతం భారీగా ఉండనంటూ కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అసలు రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ముఖ్యంగా రైతులకి ఇది పంట సమయం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు? మరొక పక్క అనుకున్న సమయం కంటే ఈసారి వర్షాలు ముందుగానే పడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ చెప్పడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు, వెదర్ చెప్పండి సార్. నిన్న మనకి తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో కొంకణ్, గోవా తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయం 5:30 అల్పపీడనంగా మారిందండి. అల్పపీడనంగా మారి ఇది రానున్న 36 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. నిన్న ఈ ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా ఆంధ్ర తీరం వరకు నడిచిన ఉపరితల ద్రోణి ఈ రోజు మార్నింగ్ కి మనకి ఉత్తర తెలంగాణ నుంచి ఈ ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోంది. ఇది 3.1 నుంచి 5.8 కిలోమీటర్స్ వరకు హైట్ లో ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి ఈ అరేబియన్ సముద్రం నుంచి మనకి లాట్ ఆఫ్ మాయిశ్చర్ వచ్చి మనకి ఈ భూభాగం మీదకి రావడం వల్ల మనకి ఈ రోజు కూడా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము, వర్షపాతము ఇదంతా ఉంటుంది. దీనివల్ల ఈ రోజు కూడా మనం తెలంగాణలో భారీ వర్షానికి మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అతి భారీ వర్షం కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యంగా నార్త్ తెలంగాణ జిల్లాల్లో 10 జిల్లాలకి, అందులో 4 జిల్లాలకేమో అతి భారీ వర్షం సూచన, మిగిలిన 6 జిల్లాలకి భారీ వర్ష సూచన చేయడం జరిగింది. తెలంగాణలోని మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఈదురుగాలులతో కొన్ని జిల్లాల్లోనూ, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కొన్ని జిల్లాలు, అలాగే అతి భారీ వర్ష సూచన చేసిన జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఈ రోజు ఆరెంజ్ వార్నింగ్ 4 జిల్లాలకి, ఎల్లో వార్నింగ్ 10 జిల్లాలకి, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఉరుములు మెరుపులు జల్లులు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని ఈ రోజు కూడా మనం హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అనుకున్న దానికంటే ముందుగానే వర్షాలు సాగినట్టు తెలుస్తోంది.
ఇది అంటే మాన్సూన్ వర్షాలు కావండి. ఇవి మాన్సూన్ ఇంకా భారత భూభాగం మెయిన్ భూభాగంలోకి ఇంకా ప్రవేశించలేదు. అయితే పరిస్థితులు మటుకు అనుకూలంగా ఉండటం వల్ల మనకి నార్మల్ గా ఆన్సెట్ డేట్ జూన్ 1 అయినప్పటికీ మనకి ఈ నెల 24, 25 తేదీల నాటికి ఆఫ్ ఇండియా అది ఏంటంటే కేరళలోకి మొదట ప్రవేశిస్తాయి. కేరళలోకి ఈ నెల ఒక 24, 25 తేదీల్లోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాబోయే 3 రోజుల నుంచి 5 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచనలు చెప్తున్నారు. సో దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఎలాంటి సూచనలు ఇస్తారు? భారీ వర్ష సూచన మనం ఒక రోజుకే జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఫర్దర్ ప్రోగ్రెస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అల్పపీడనం మరింత బలపడి ఏ దిక్కుగా కదులుతుంది, అలాగే ఇప్పుడు అక్కడి నుంచి మనకి తెలంగాణ మీదకు ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనం పరిస్థితి, వీటన్నిటిని అంచనా వేసి మళ్ళీ రేపటి నుంచి పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది మనం స్పష్టంగా రేపు తెలియజేయచ్చండి. సో ఇది ఇవాళ వెదర్ రిపోర్ట్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. భారీ వర్షం అనేది నిన్న ఈ రోజు మట్టికే ఉంది. రేపటి నుంచి 4-5 రోజుల వరకు కురిసేటువంటి వర్షాల్లో మామూలు వర్షపాతమే తప్ప ఎక్కడ ఎలాంటి భారీ వర్ష సూచన అయితే కనబడట్లేదని వాతావరణ శాఖ అయితే